ఒక 3 పంపించండి. అవును. సో టుడే లెట్స్ అంటే మీకు ఆల్రెడీ జస్ట్ ఫేస్‌బుక్ యాడ్స్ ఇది లాస్ట్ క్లాస్ వి హావ్ డిస్కస్డ్ అబౌట్ ఫేస్‌బుక్ యాడ్స్ కదా! అవునండి. అవును. ఐల్ షో యూ హౌ ద క్యాంపెయిన్స్ అంటే మేము క్రియేట్ చేసినవి అవి ఐల్ జస్ట్ షో యూ. ఓకే. సో ఇది బేసిక్‌గా మీకు చెప్పాను కదా! ఒక అకౌంట్‌లో మల్టిపుల్ యాడ్ అకౌంట్స్ అంటారండి. ఇప్పుడు చూడండి. ఇది నార్మల్ మీరు బిజినెస్ ఫేస్‌బుక్ మెటా బిజినెస్ మేనేజర్ అకౌంట్ అని కొడితే ఓకే. మెటా బిజినెస్ ఒక మెటా బిజినెస్ మేనేజర్, మెటా బిజినెస్ సూట్‌లోనే మీకు మల్టిపుల్ యాడ్ అకౌంట్స్ ఉంటాయి. ఒక మెయిన్‌గా ఒక బిజినెస్ అకౌంట్ ఉంటుంది. ఆ బిజినెస్ అకౌంట్‌లో దేర్ ఆర్ మల్టిపుల్ యాడ్ అకౌంట్స్. అంటే ఒక్కొక్క బిజినెస్ అంటే దేర్ ఆర్ మల్టిపుల్ బిజినెసెస్‌ని ఒకే అకౌంట్ నుంచి మేనేజ్ చేయొచ్చు. సో చూడండి ఓకే. నేను అదే నా అకౌంట్ నుంచి ఐ యామ్ మేనేజింగ్ దిస్ మెనీ అకౌంట్స్ అంటే దిస్ మెనీ. సో ఓకే. లెట్స్ సే మళ్ళీ ఇవన్నీ డిఫరెంట్ యాడ్ అకౌంట్స్ అన్నమాట. సో ఇఫ్ ఐ గో టు ద ఎనీ పర్టిక్యులర్ యాడ్ అకౌంట్. ఓకే. సో అంటే ఇప్పుడు ఒక యాడ్ అకౌంట్ అనేది ఒక బిజినెస్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. అలా ఒక బిజినెస్ మేనేజర్‌లో దేర్ ఆర్ మల్టిపుల్ యాడ్ అకౌంట్స్. గాట్ ఇట్ నా? ఓకే. సో ఇదొక యాడ్ అకౌంట్, ఇదొక యాడ్ అకౌంట్, ఇదొక యాడ్ అకౌంట్. సో అలాగా డిఫరెంట్ యాడ్ అకౌంట్స్. సో ఇప్పుడు ఈ యాడ్ అకౌంట్‌లోకి వెళ్తే ఇక్కడ మనం మీకు మొన్న ఏదైతే మీకు చూపించాను కదా! క్యాంపెయిన్ క్రియేట్ చేయడం, యాడ్ సెట్లు క్రియేట్ చేయడం, యాడ్ క్రియేట్ చేయడం. సో మెయిన్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ స్టెప్‌లో ఏవేవి ఉంటాయి. ఓకే. ఇప్పుడు క్యాంపెయిన్ లెవెల్‌లో ఏముంటాయి మనకి మెయిన్‌గా ఆబ్జెక్టివ్ ఉంటది. అంటే ఫస్ట్ ఏదైనా మన గోల్. హ్మ్. ఓకే. మన గోల్ ఏంటో తెలియకుండా జస్ట్ ఏదో క్రియేట్ చేసేస్తే మాత్రం అవ్వదు. సో ఓకే. వాట్ ఈస్ అవర్ గోల్ అనేది వి షుడ్ హావ్ ఐడియా. అవును. అప్పుడు వన్స్ మన గోల్ తెలిసాక దెన్ విల్ బి హావింగ్ ద రిమైనింగ్ ఆప్షన్స్ అన్నమాట. వన్స్ మన ఫస్ట్ స్టెప్ అయిపోయాక క్యాంపెయిన్ క్రియేషన్ అయిపోయాక అప్పుడు మనం యాడ్ సెట్ లెవెల్‌లోకి వెళ్తాం. యాడ్ సెట్ లెవెల్‌లో అంటే మనకు ఆల్రెడీ మన గోల్ ఏంటో తెలుసు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ అడ్వాంటేజ్ క్యాంపెయిన్, ఏబీ టెస్ట్ ఇవన్నీ ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలని లేదు. ఓకే. మీరు లోపలికి హ్మ్. వెళ్ళినా సరే మీకు యూ హావ్ డీటెయిల్ ఆప్షన్. ఓకే. సపోజ్ నెక్స్ట్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇక్కడ మీకు అసలు వెబ్‌సైట్‌కి తీసుకెళ్దాం అనుకుంటున్నానా, ఫార్మా, మెసెంజరా, ఇన్‌స్టాగ్రామా, కాల్సా సో ఏ ఆప్షన్ అనేది వి విల్ డిసైడ్. లెట్స్ సే ఇఫ్ ఐ నీడ్ ఎ కాల్ క్యాంపెయిన్. దెన్ వాట్ ఈస్ అవర్ గోల్ మాక్సిమం ఎక్కువ కాల్స్ అవ్వాలా? ఏ పేజ్ వాడుతున్నాను? సో ఇప్పుడు మనం ఉండేదంతా యాడ్ సెట్ లెవెల్. యాడ్ సెట్ లెవెల్‌లో ఏముంటాయి మెయిన్‌గా అంటే విచ్ ఇస్ ద అంటే ఏ మెథడ్‌లో మనం ఆప్టిమైజ్ చేస్తున్నాం. ఓకే. గోల్ అయితే ఆల్రెడీ సెలెక్ట్ చేసాం లీడ్స్ అని ఫస్ట్ స్టెప్‌లో. ఇక్కడ మనం ఇప్పుడు వెబ్‌సైట్ నుంచి వచ్చినా లీడ్ అవుతది. ఫార్మ్ నుంచి వచ్చినా లీడ్ అవుతది. ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చినా లీడ్ అవుతది. అర్థమవుతుందండి? ఓకే. సో మనకి ఏ మెథడ్‌లో లీడ్ రావాలనేది సపోజ్ నేను కాల్ సెలెక్ట్ చేశాను. పేజ్ ఏంటో ఏ పేజ్ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నామో, బడ్జెట్ ఎంత? నాకు మంత్లీ బడ్జెట్ నా దగ్గర ఎంత ఉంది? సో దాన్ని బట్టి మనం డైలీ డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. నా దగ్గర హ్మ్. టోటల్ 10,000 ఉంది. ఇప్పుడు 10,000 డివైడెడ్ బై 30 చేస్తే మీ డైలీ బడ్జెట్ ఎంత అనేది వస్తుంది. సో ఓకే. మీరు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు క్యాంపెయిన్ ఓకే. అది వి కెన్ సెట్ ఔట్. అండ్ బడ్జెట్ షెడ్యూలింగ్. ఓకే. నాకు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇంత స్పెండ్ అవ్వాలి అలా ఏమైనా అనుకుంటే ఎట్టొచ్చు. బట్ చెప్తున్నాను కదా! మనకి ఏది కరెక్ట్‌గా వర్క్ అవుతదనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది కరెక్ట్‌గా అవుతుందనేది ఎవ్వరు చెప్పలేరు. ఓకే. మేబీ ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నానంటే బికాస్ ఆఫ్ నాకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి నేను ఓకే. ఇది వర్క్ అవ్వచ్చు, ఇది వర్క్ అవ్వకపోవచ్చు అని నేను చెప్తాను. ఓకే. బట్ ఓకే. మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు, మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు రిజల్ట్స్ వేరేగా రావచ్చు. మీ బిజినెస్‌కి అంటే అది మల్టిపుల్ వేస్‌లో ఉంటాయి. బిజినెస్ బట్టి ఉంటది. ఏ సీజన్ బట్టి ఉంటది. ఏ డే బట్టి ఉంటది. ఏ టైమ్ బట్టి ఉంటది. సో దేర్ ఆర్ అండ్ కాంపిటీషన్ ఎంత ఉంది ఆ బిజినెస్‌కి అండ్ ఏ లొకేషన్‌లో టార్గెట్ చేస్తున్నాం. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యాక్ట్ అవుతాయి. ఓకేనా? సో ఓకే. అందుకని ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు ఏదైనా చేస్తే ఇలాగే చేయాలని అని ఏం లేదు. రైట్ నౌ ఈవెన్ ఐ యామ్ ఆల్సో నాట్ ఎక్స్‌ప్లెయినింగ్ యూ మీకు ఇలాగే చేయాలి అని ఐ డోంట్ సజెస్ట్. బట్ ఐ యామ్ జస్ట్ టెల్లింగ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్. ఓకే. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టెస్టింగ్స్ అవైలబుల్. సో ఇప్పుడు మీరు యూ నీడ్ టు గో అండ్ డూ ఇట్ ద టెస్టింగ్. ఓకే. హ్మ్. ఇప్పుడు ఒక యాడ్‌కి ఏంచో ఒక లొకేషన్ ఇస్తారు. ఇంకో యాడ్‌కి ఇంకో లొకేషన్ ఇస్తారు. లేదంటే ఒక యాడ్‌కి బడ్జెట్ ఇంత పెడతారు. ఇంకో యాడ్‌కి ఇంకో అది పెడతారు. లేదా ఒక యాడ్‌కి డైలీ బడ్జెట్ పెడతారు. ఇంకో క్యాంపెయిన్‌కి లైఫ్ టైమ్ బడ్జెట్ పెడతారు. ఒకటి మీరు సపోజ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రిజల్ట్స్ వచ్చేలా పెడతారు. ఇంకోటేంచో వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ వచ్చేలా పెడతారు. ఇంకోటేంచో ఫార్మ్స్ నుంచి వచ్చేలా పెడతారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటంటే దేని నుంచి అనేది వి కాంట్ అంటే దేని నుంచి ఎగ్జాక్ట్‌గా వచ్చేస్తదని చెప్పలేం. బట్ మీరు ఇలా టెస్ట్ చేయడం వల్ల ఏం తెలుస్తుందంటే సపోజ్ నేను 300 నేను ఒక్కొక్క దానికి 300 పెట్టాను. సపోజ్ వెబ్‌సైట్‌కి 300 పెట్టాను. ఫార్మ్స్‌కి 300 పెట్టాను డైలీ. ఇన్‌స్టాగ్రామ్ 300 పెట్టాను. కాల్స్‌కి 300 పెట్టాను. ఓకే. సో ఇప్పుడు నేను ఓకే. చూస్తాను. ఏది బాగా వర్క్ అవుతుంది. నాకు కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? లేదంటే ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ వస్తున్నాయా? సో కొన్ని సార్లు ఎక్కువ రావడమే కాదు. అవి రిలవెంట్ రావడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఆ! బోలెడన్ని కాల్స్ వస్తే అన్ని రాండమ్ కాల్స్, స్పామ్ కాల్స్ అయితే నాకు అది వేస్ట్ కదా! సో మనం ఈ టెస్టింగ్ ద్వారా ఏం అర్థం చేసుకుంటాం అంటే ఎక్కడి నుంచి వి ఆర్ గెట్టింగ్ ద మాక్సిమం రిజల్ట్స్. ఓకే. ఓకే. అలాగే ఒక యాడ్ తెలుగులో ఇస్తాను. ఇంకో యాడ్ ఇంగ్లీష్‌లో ఇస్తాను. ఒక యాడ్ ఉంటే ఆఫర్ పెడతాను. ఇంకో యాడ్‌కి ఆఫర్ పెట్టను. సో ఇలాగ హ్మ్. డిఫరెంట్ వేస్‌లో ఇలాగే టెస్ట్ చేయాలి. ఇంత టైమే టెస్ట్ చేయాలి అలా ఏం లేదు. ఓకే. బట్ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎందుకు అందరికి ఫేస్‌బుక్ యాడ్స్ వచ్చు. కానీ యూట్యూబ్ వీడియోస్ వస్తే వచ్చేస్తాయి. వాళ్ళు లేదంటే ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వచ్చేస్తాయి. కానీ హ్మ్. ఎందుకు కొంతమందికి రిజల్ట్స్ వస్తాయి, కొంతమందికి రావు అంటే బికాస్ ఎవరైతే రిజల్ట్స్ వస్తాయో వాళ్ళు కంటిన్యూయస్‌గా దాని మీద ఉండి టెస్టింగ్ చేస్తారు. హ్మ్. ఓకే. వాళ్ళు ఆహ్, దే నో అంటే ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వకపోతే ఇంకెలా చేయొచ్చు, ఇంకెలా చేయొచ్చు, ఇంకెలా చేయొచ్చు అలా ట్రై చేస్తారు. ఓకే. మీకు చెప్పాలంటే దేర్ ఆర్ ద పీపుల్ అంటే కంటిన్యూయస్‌గా ఓన్లీ ఫేస్‌బుక్ ఒక్క దాంట్లోనే చెప్పాలంటే నేర్చుకోవడానికి కొన్ని వందల ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఓకే. మీరు డీప్‌గా వెళ్ళాలని బోలెడన్ని మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే. అంటే ప్రతీది ఎక్స్‌ప్లోర్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇన్‌స్పిరేషన్ హబ్ అని ఉంటది. లీడ్ సెంటర్ ఉంటది. ట్రాఫిక్ అనాలిసిస్ అని ఉంటది. సో మానిటైజేషన్ అని ఉంటది. సో ఇలాగ ప్రతి దాంట్లో ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకున్నారనుకోండి మీరు. లెట్స్ సే అంటే ఫేస్‌బుక్ కామర్స్ మేనేజర్‌కి ఒక పర్సన్ ఉంటాడు. హ్మ్. చెప్పాలంటే ఫేస్‌బుక్ కామర్స్ మేనేజర్‌కి దేర్ ఈస్ ఎ టీమ్. అంటే ఒక టీమ్ ఫేస్‌బుక్ యాడ్స్ కూడా కాదు. ఫేస్‌బుక్ కామర్స్ మేనేజ్ మీద ఒక టీమ్ వర్క్ చేస్తది. ఓకే. అర్థమవుతుందా? అంటే అవును. యూ కెన్ అండర్‌స్టాండ్ అంత డీప్‌గా అంటే అంత డీపర్‌గా ఉంటది చెప్పాలంటే. అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు అమెజాన్‌లో మనం ఆ! ఆర్డర్స్ అవి పెట్టుకుంటే ఎలాగైతే యాడ్ అవుతూ ఉంటాయో వాడికి అర్థం కాలేదు. మీరు కామర్స్ మేనేజర్ అన్నారు కదండీ! సారీ అర్థం కెన్ యూ రిపీట్ అగైన్? కామర్స్ మేనేజర్ అన్నారు కదా! అక్కడ అవును. టీమ్ అనేది వర్క్ చేసుకుంటున్నారు. అవును. సో దానికి సో ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత ఆర్డర్ బుక్ చేయడం ఇవన్నీ కూడా
ఎగ్జాక్ట్‌గా. దాంట్లో సో, ఇప్పుడు కామర్స్ మేనేజ్‌కి వచ్చేసరికి మీకు సపోజ్ కొంత ఈ కామర్స్ వెబ్‌సైట్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. ఓకే. ఎయిదర్ అంటే ఇఫ్ యూ హావ్ ఆల్రెడీ ఈ కామర్స్ వెబ్‌సైట్ వి కెన్ కనెక్ట్. బట్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హావ్ ద ఈ హ్మ్. కామర్స్ వెబ్‌సైట్ వి కెన్ యాడ్ ద ప్రొడక్ట్స్. ఓకే. ఓకే. దేర్ ఈస్ ఎ పర్టిక్యులర్ కామర్స్ మేనేజర్ వేర్ వి కెన్ యాడ్ ద అసెట్స్ అండ్ వి ఓకే. కెన్ ప్రమోట్. ఓకే. యాడ్ కేటలాగ్. ఓకే. మీరిప్పుడు వాట్సాప్‌లో కేటలాగ్ ఆప్షన్ ఉంది కదా! చూసారా? ఎక్స్‌ప్లోర్ చేసారా ఎప్పుడైనా వాట్సాప్‌లో కేటలాగ్? లేదు బ్రో. మీరు మామూలుగా వాట్సాప్ బిజినెస్ అకౌంట్ మీరు యూజ్ చేస్తే అందులో మీరు ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆహా! కావాలంటే మీరు నా ప్రొఫైల్ చూడొచ్చు. నేను 2, 3 ఏవో యాడ్ చేశాను లాస్ట్ టైమ్. సో, అలాగే మనది ఇప్పుడు సపోజ్ మనకు ఆల్రెడీ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఉందనుకోండి. వి కెన్ అంటే కనెక్ట్. స్టేటస్‌లో పెట్టడమా లేదా? అది అహా! కాదా? స్టేటస్‌లో కాదు. లెట్ మీ షో యూ. ఇప్పుడు ఇది నా ప్రొఫైల్. ఓకే. బిజినెస్ టూల్స్, కేటలాగ్. సో, ఆహా! ఇప్పుడు నేను ప్రొడక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఫోటో యాడ్ చేశాను. అంటే నేను డీటెయిల్స్ అవి ఏమి యాడ్ చేయలేదు. బట్ ఇలా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా అడిగారనుకోండి ఇప్పుడు నేను జస్ట్ నా షేర్ కొట్టొచ్చు. ఓకే. ఈ ప్రొడక్ట్ ఆళ్ళు డైరెక్ట్‌గా సెండ్ చేసేయొచ్చు. ఆహా! లేదు నాకు ఆబ్వియస్‌గా దే కెన్ ఆల్సో పర్చేజ్ అంటే దేర్ ఇస్ అన్ ఆప్షన్. బట్ నాకెందుకో ఈ పేమెంట్ అంటే ఈ నంబర్‌కి పేమెంట్ ఆప్షన్ రావట్లేదు నాకెందుకో లాస్ట్ టైమ్ ట్రై చేశాను గానీ. బట్ బట్ చాలా మంది పేమెంట్ యాక్టివేషన్ కూడా ఉంది. హుహు. ఓకే. అవును. సో, క్లియరా మీకు అర్థమవుతుందా? సో, అంటే నేను చెప్తుంది దట్ మచ్ డీపర్ ఇట్ ఈస్. ఓకే. ఓకే. అంటే ఫేస్‌బుక్ ఒక్కటే ప్రాపర్‌గా నేర్చుకోవడానికి చెప్పాలంటే ఒక 10, 15 ఏళ్ళు పడతది. అబ్బో! అంటే ఆహా! అంతలాగా అంటే కంప్లీట్‌గా నేను అన్ని ఎక్స్‌ప్లోర్ చేసి ఎక్స్‌పర్టీస్ రావాలి అంటే. ఆహా! సో, అందుకే యాస్ ఎ డిజిటల్ మార్కెటర్ వి షుడ్ హావ్ అండర్‌స్టాండింగ్ అంటే డిఫరెంట్ థింగ్స్ ఎలా వర్క్ అవుతాయి. ఓకే. దాన్ని నేను ఏదైనా విధంగా యూజ్ చేసుకోవచ్చా? ఇదేంటంటే ఓకే. ప్రతి ఫీచర్ నార్మల్‌గా మనకు ఎవరు చెప్పరు. హ్మ్. ఓకే. లెట్స్ సే ఇఫ్ యూ అంటే అలా చెప్పకపోతే ఈవెన్ సపోజ్ ఒక 2 ఇయర్స్ ట్రైనింగ్ అయినా ఇప్పుడు జనరల్‌గా ఎంబీఏ మీకు ఇది ఉంది కదా! ఎంబీఏ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అలా వస్తాయి. ఓకే. సో, అక్కడ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్‌ని దే స్టడీ ఫర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలాగా. ఓహో! ఓహో! ఓకే. స్పెషలైజేషన్ యాహ్! హలో. స్పెషలైజేషన్ అన్నట్టుందండి. ఎగ్జాక్ట్‌గా స్పెషలైజేషన్. ఓకే. సో, అదనమాట బేసిక్‌గా. ఇప్పుడు మీరు అర్థం ఆహా! చేసుకోవాల్సింది ఏంటంటే రైట్ నౌ యూ కెన్ సీ రైట్ దిస్ యాడ్స్ మేనేజర్. మనం ఇప్పటివరకు ఏదైతే చేసామో అదంతా యాడ్స్ మేనేజర్‌లో చేస్తున్నాం. అందులో క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్ లెవెల్ ఉంటాయి. క్యాంపెయిన్‌లో మీరు గోల్ క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ సెట్‌లో మీరు బడ్జెట్ అది సెట్ చేసుకోవచ్చు. టార్గెట్ ఏ లొకేషన్ టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరిని నేను లాస్ట్ క్లాస్‌లో మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఎన్ని ఆప్షన్స్ ఉంటాయని. అవును. ఓకే. అండ్ ఫైనల్‌గా యాడ్ లెవెల్. యాడ్ లెవెల్ ఏంటంటే మనకి పోస్టర్ మనం ఏదైతే పోస్టర్‌ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదో పోస్టర్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, రీల్ అవ్వచ్చు ఆర్ కెరోసెల్ అంట. కెరోసెల్ అంటే మల్టిపుల్ ఇమేజెస్. హ్మ్. ఓకే. మల్టిపుల్ ఇమేజెస్‌ని ఆర్డర్‌లో పెట్టి అదే రన్ చేస్తే దాన్ని కెరోసెల్ యాడ్ అంటారు. సో, మీకు యాడ్ లెవెల్‌లో ఆ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి మాన్యువల్ లీడ్ క్యాంపెయిన్ ఉంది. టైలర్ లీడ్ క్యాంపెయిన్ ఉంది. డిఫరెన్స్ ఏంటంటే టైలర్ అంటే ఆటోమేటిక్‌గా ఆడు ఆప్షన్స్ కొన్ని ఉంచుతాడు. అంటే దీని రిలేటెడ్ ఆప్షన్స్ మనకి తగ్గించేస్తాడు. అర్థవుతుందా? ఇప్పుడు గూగుల్‌లోని కూడా మీకు చూపిస్తాను తర్వాత స్మార్ట్ క్యాంపెయిన్ అని ఉంటది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు ఓన్లీ ఒకటే ఉండేది ఆప్షన్. మాన్యువల్‌గా ఓకే. క్రియేట్ చేసుకోవడం. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా మనం అన్ని స్టెప్స్ చూడకుండా ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ చేసేలా పెట్టేస్తున్నారు. అర్థమైందా? హ్మ్. దానివల్ల మన కంట్రోల్ ఓకే. తగ్గిపోద్ది. ఇప్పుడు ఫేస్‌బుక్ మెటాకి ఏఐ ఉంటది. గూగుల్‌కి ఏఐ ఉంటాయి. ఏఐ సజెషన్స్‌తో ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ క్రియేటింగ్ ద క్యాంపెయిన్. ఓకే. అర్థమైందా? సో, అక్కడ మాన్యువల్‌గా మనకి కంట్రోల్ తక్కువుంటది. అదే మళ్ళేదో నాకు కంట్రోల్ ఉండాలి. నేనే అడ్జస్ట్ చేసుకోవాలి అన్ని. ఓకే. ఎవరిని టార్గెట్ చేయాలి అదంతా నేనే అడ్జస్ట్ చేసుకోవాలి అదంతా అనుకున్నప్పుడు దెన్ విల్ గో విత్ ద మాన్యువల్. ఓకే. అర్థమైందా? ఓకే అండి. అండ్ లీడ్స్ చెప్పాను కదా! ఇది యాడ్ లెవెల్. థర్డ్ లెవెల్ అన్నమాట. ఆల్రెడీ మనం గోల్ సెట్ చేసుకున్నాం. మనం బడ్జెట్ సెట్ చేసాం. టార్గెటింగ్, లొకేషన్ అన్ని సెట్ చేసాం. దెన్ థర్డ్ స్టెప్ ఏంటో యాడ్. సో, యాడ్ చూసారు కదా! మీకు ఇలా కనబడుతది ప్రివ్యూ. అది వీడియో యాడ్ అవ్వచ్చు. లేదంటే ఇప్పుడు మెసేజ్ యాడ్ అనుకోండి. ఇక్కడ అగైన్ వి నీడ్ టు ద అకౌంట్ దట్ యూ సెలెక్టెడ్ ఫర్ యువర్ యాడ్స్ ఇన్స్టాంట్ ఫార్మ్ మస్ట్ బి యూజ్డ్ యాస్ వన్ ఆఫ్ ద ఎంటిటీస్. సో, ఎందుకు నాకు అది అక్కడ ఆప్షన్ చూపించట్లేదంటే ఇక్కడ నేను పేజ్ సెలెక్ట్ చేసుకోలేదు. నెక్స్ట్. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసుకుంది. ఫేస్‌బుక్ పేజ్. నౌ ఇక్కడ నేను ఐ కెన్ గివ్ మై మీడియా. ఓకే. సో, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ యాడ్స్ అన్నమాట. మనం ఆల్రెడీ అప్‌లోడ్ చేస్తే ఇక్కడ ఉంటాయి. అప్‌లోడ్ చేయలేదు అనుకుంటే కొత్తవి కావాలనుకుంటే మనం అప్‌లోడ్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే అండి. సో, సపోజ్ నేను ఐ వుడ్ లైక్ టు టేక్ ఎనీ యాడ్. లెట్స్ సే ఐల్ టేక్ దిస్ యాడ్. నెక్స్ట్. సో, ఇప్పుడు యాడ్ ఎలా కనబడుతుంది? ఓకే. నా ఫేస్‌బుక్‌లో ఎలా కనబడుతుంది? రీల్స్‌లో ఎలా కనబడుతది? లేదంటే ఒరిజినల్. సో, వెదర్ ఐ కెన్ గివ్ ద ఒరిజినల్ సైడ్ ఆర్ రికమెండెడ్. సో, రికమెండెడ్ అంటే మన ఫేస్‌బుక్ రికమెండ్ చేస్తుంది. మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఎలా చూపించాలనుకుంటున్నాం యాడ్. సో, రైట్ నౌ ఇదైతే ప్రాపర్‌గా దీని గురించి క్రియేట్ చేయలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. అదే హ్మ్. నేను మల్టిపుల్ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఆ! ఓకేనా? అప్పుడు మనకి కావాల్సిన సైజ్‌లో మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. వన్స్ అది అయిపోయాక నెక్స్ట్. సో, ఇక్కడ 3డీ యానిమేషన్, ఇమేజ్ ఫిల్టర్స్ ఇవి రీసెంట్‌గా వచ్చాయి. ఇంతకు ముందు ఈ ఆప్షన్స్ ఉండేవి కాదు. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో అంటే రీసెంట్‌గా ఓకే. లాస్ట్ 6 మంత్స్ అలాగా. సో, ఇప్పుడు కొత్త ఆప్షన్స్ కూడా దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్. ఓకే. ఓకే. సపోజ్ విజువల్ టచప్స్ అంటాయి చూడు. ఇదిగోండి. ఇక్కడ ఈడు అడిషనల్‌గా ఇక్కడ లెర్న్ మోర్ బటన్ ఇలా వచ్చేలా చేశాడు. హుహు. ఓకే. సో, చూడు ఇక్కడ హెడ్‌లైను అంటే విజువల్‌గా కూడా జూమ్ ఇన్, జూమ్ ఔట్ అయినట్టు. ఓకే. ఓకే. సో, ఇవన్నీ ఆడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. వి కెన్ జస్ట్ హుహు. సెలెక్ట్ వి కెన్ రైట్ ద ప్రైమరీ టెక్స్ట్. ప్రైమరీ టెక్స్ట్ అంటే మీకు ఎప్పుడు టాప్‌లో కనబడుతది. హెడ్‌లైన్ అంటే మీకు బాటమ్‌లో కనబడుతది. హెడ్‌లైన్ జనరల్‌గా మనం షార్ట్‌గా రాస్తాం. బుక్ నౌ టుడే ఆర్ బుక్ నౌ ఆర్ మీటింగ్ వాటెవర్ ఇట్ ఈస్. సో, అది ఇక్కడ హెడ్‌లైన్ కనబడతది. బుక్ నౌ అని సైన్ అప్ అని ఏదైనా ఇవ్వచ్చు మన కాల్ టు యాక్షన్. ఇది ఫార్మ్ మీకు లాస్ట్ టైమ్ చూపించాను ఫార్మ్. సో, ఇది ఫేస్‌బుక్ యాడ్ క్రియేషన్. ఇప్పుడు డిఫరెంట్ ఆబ్వియస్‌గా మీరు ఏ ఆబ్జెక్టివ్ చూస్ చేసుకుంటే ఓకే. ఒక్కొక్క ఆబ్జెక్టివ్ చూస్ చేసుకుంటే మీకు ఆప్షన్స్ అనేవి కొంచెం మారుతాయి. అంటే హుహు. ప్రొసీజర్ అయితే సేమే. కానీ చిన్న చిన్న ఆప్షన్స్ మారుతాయి. సపోజ్ నేను ఇక్కడ నేను ఇంతకు ముందు లీడ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా! ఇప్పుడు అవేర్‌నెస్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో. ఇక్కడ చూడండి రీచ్, ఇంప్రెషన్స్, వీడియో వ్యూస్ ఇవి ఉన్నాయి. సో, నౌ ఐల్ కంటిన్యూ. సో, ఇప్పుడు ఇక్కడ ఐల్ గో టు ద యాడ్ సెట్ లెవెల్. ఐల్ సెలెక్ట్ ద వాట్ ఈస్ ద మెయిన్‌గా మనకి ఏం కావాలనుకుంటున్నాం.
వీడియో వ్యూస్ రావాలా, ఇంప్రెషన్స్ రావాలా, రీచ్ రావాలా. రీచ్ అంటే ఎంతమందికి రీచ్ అవుతుంది, ఇంప్రెషన్స్ అంటే ఎన్ని సార్లు మన యాడ్ చూస్తున్నారు. ఓకే, సపోజ్ నాకు ఎక్కువ సార్లు యాడ్ చూడాలనుకుంటే ఐ సెలెక్ట్ దిస్. ఆఫ్టర్ దట్ ఐ సెలెక్ట్ పేజ్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ వీ హావ్ ద బడ్జెట్ సేమ్, రిమైనింగ్ అంతా సేమ్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, మీకు ఎక్కడ డిఫరెన్స్ అంటే ఏది చూస్ చేసుకుంటున్నారు, అండ్ ఆ చూస్ చేసుకున్న దానికి మనం ఇప్పుడు ఇంప్రెషన్ కాబట్టి ఇంప్రెషన్ బట్టి చార్జ్ అవుతుంది. ఓకే, ఇందాక అయితే లీడ్ కాస్ట్ బట్టి చార్జ్ అవుతుంది, అంటే పర్ క్లిక్. మోస్ట్లీ మీకు రెండు మెథడ్స్ ఉంటాయి. ఫేస్బుక్ ఎలా చార్జ్ చేస్తుంది అంటే 2 ways లో చార్జ్ చేస్తుంది. ఒకటి ఐ కెన్ సే ఒకటి ఇంప్రెషన్ బేస్డ్ మీద, సెకండ్ ఇస్ క్లిక్ బేస్డ్ మీద. అదవుతుందండి. ఇంప్రెషన్ అంటే ఇప్పుడు 1000 టైమ్స్ కాస్ట్ పర్ మైల్ అంటారు, సిపిఎం. మీదేది మీ నేమ్ తోటే ఉంటుంది కదా. మీ ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా, ఏదండి? మీ ఫేస్బుక్ అకౌంట్ ఉందండి. అవునండి. ఒకసారి బిజినెస్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేయడం ట్రై చేయండి. సరే. ఓకే, సో ఇప్పుడు మీకు సిపిసి, సిపిఎం అని రెండు ఉంటాయి. అంటే ఓకే. చాలా ఉంటాయి, సిపిఎల్ అని, సిపిఏ అని. సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్, సిపిఎం అంటే కాస్ట్ పర్ మైల్. మైల్ అంటే 1000 అనుకోండి, మిలియన్ 1000 ఇంప్రెషన్స్. అంటే ఒక 1000 ఇంప్రెషన్స్ కి ఎంత ఛార్జ్ పడుతుంది. ఓకేనండి. ఓకే. సిపిసి అంటే క్లిక్ ఎంత కాస్ట్ పడుతుంది. సిపిఎల్ అంటే లీడ్ ఎంత కాస్ట్ పడుతుంది, కాస్ట్ పర్ లీడ్. సిపిఐ అంటే అక్విజిషన్, అంటే ఒక కస్టమర్ మీకు వచ్చినందుకు ఎంత కాస్ట్ పడుతుంది. చూస్తే మీరు ఇక్కడ అన్ని డిఫరెంట్. క్లిక్కి అయితే అంటే ఎవరైనా క్లిక్ చేయగానే మనకి ఛార్జ్ పడుతుంది. ఓకేనా. మైల్ అయితే మీకు 1000 అంటే 1000 ఇంప్రెషన్స్ అవ్వడాలే మీకు ఇంత ఛార్జ్ అని పడుతుంది. అది 5 రూపీస్ అవచ్చు, 10 రూపీస్ అవచ్చు, 50 రూపీస్ అవచ్చు, 100 రూపీస్ డిపెండ్స్. ఓకే. ఓకేనా. సిపిఎల్ అంటే ఒక లీడ్కి, అంటే ఒక లీడ్ ఫామ్ ఫిల్ చేసినందుకు ఎంత కాస్ట్ పడుతుంది. ఆ. అండ్ సిపిఐ అంటే ఒక కస్టమర్ వచ్చినందుకు. ఓకే, లీడ్ నాకు 100 లీడ్స్ అవ్వచ్చు, బట్ 100 మంది కస్టమర్స్ అవ్వాలి కదా. 100 లీడ్స్ వస్తే నాకు మేబీ అందులో ఇద్దరు కన్వర్ట్ అయితే అప్పుడు ఇద్దరికే కాస్ట్ పర్ అక్విజిషన్. సో ఆల్వేస్ మనకి సిపి స్మాల్ క్లారిఫికేషన్ అండి. ఇప్పుడు యాక్విజిషన్ వచ్చిందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అక్విజిషన్ జనరల్ గా ఇది అయితే వాళ్ళు చెప్పండి. అంటే ఈ మెట్రిక్ అయితే ఇప్పుడు సిపిఎల్ వరకు మనకు తెలుస్తుంది, కానీ అక్విజిషన్ అనేది అది మనం ఇంటర్నల్ గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నాకు 100 లీడ్స్ వచ్చాయి, కాస్ట్ పర్ లీడ్ ఎంత పడుతుంది, బట్ ఎంతమంది కస్టమర్స్ వచ్చారు. సపోజ్ 5 పీపుల్ కస్టమర్స్ వచ్చారు. సో నేను ఎంత బడ్జెట్ పెట్టాను, నాకు ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఎంత కాస్ట్, దట్ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్. అదే ఒకవేళ ఈ-కామర్స్ వెబ్సైట్ అనుకోండి, ఈ-కామర్స్ అయితే ఆల్రెడీ అది పర్చేజ్ అవుతున్నట్టు ట్రాక్ చేయొచ్చు మనం, సేల్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో అక్కడ మనకు తెలుస్తుంది కావాలంటే, అంటే ఒక కాస్ట్ పర్ పర్చేజ్, కాస్ట్ పర్ అక్విజిషన్. ఓకే, నాకు ఒక ప్రోడక్ట్ సెల్ అయింది, ఆర్ నాకు సపోజ్ నేను ఎంత బడ్జెట్, నేను 50,000 యాడ్ బడ్జెట్ పెట్టాను, నాకు ఒక 10 సేల్స్ అయ్యాయి, 10 సేల్స్. సో ఐ కెన్ క్యాలిక్యులేట్ కాస్ట్ పర్ అక్విజిషన్. ఇట్ డిపెండ్స్ ఆన్ బిజినెస్ ఆల్సో. లీడ్ బిజినెస్, సర్వీస్ బిజినెస్ అయితే లీడ్ వరకే ఉంటుంది, ఇదైతే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బట్ ఈ-కామర్స్ బిజినెస్ అవి అయితే ఆటోమేటిక్గా దిస్ ఆల్సో వి కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద మ్యూజికల్ షో. ఓకేనా. ఓకే. సో ఐ థింక్ వీఆర్ క్లియర్ హియర్. అండ్ కమింగ్ టు ద ఇంకేమున్నాయి అలాగా మీరు పెట్టిన దీన్ని బట్టి. బట్ కాస్ట్ పర్ లీడ్, ఈవెన్ కాస్ట్ పర్ లీడ్ మోస్ట్లీ చార్జ్ చేసేది అయితే ఈ రెండు ప్రకారం, సిపిసి అండ్ సిపిఎం. కాస్ట్ పర్ లీడ్ ఏంటంటే అది చెప్తుంది, ఓకే మీకు ఎంత పడుతుంది కాస్ట్ పర్ లీడ్ అని. బట్ కాస్ట్ పర్ లీడ్ బట్టి అది చార్జ్ చేయదు, అర్థమైందా. ఓకే. ఫేస్బుక్ చార్జ్ చేసేది అయితే వీటి బట్టే. ఆ ప్రాసెస్ లో మనకి లీడ్స్ వస్తాయి, ఆ వచ్చిన లీడ్కి ఇట్ విల్ షో ద కాస్ట్ పర్ లీడ్, బట్ ఇట్ విల్ నాట్ చార్జ్ బేస్డ్ ఆన్ సిపిఎల్ ఆర్ సిపిఎం. అది క్లియర్. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా. ఆబ్వియస్లీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కంబైన్ కాబట్టి మీకు ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ మీకు ఇక్కడ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు మాన్యువల్ ప్లేస్మెంట్స్ వెళ్తే మీకు ప్లాట్ఫామ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే, రిమైనింగ్ అంతా రెండు కలిపే మనం యాడ్స్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఓన్లీ ఫేస్బుక్ తీసి ఇన్స్టాగ్రామ్ రన్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఇది పెడతాం. క్లియర్. క్లారిఫికేషన్ ఇప్పుడు ఇంకా జాబ్ పోర్టల్ చూసాను, సోషల్ మీడియా మేనేజర్ కావాలనేసి ఒక యాడ్ ఇచ్చాడు. హలో. ఓకే. సో సోషల్ మీడియా మీన్స్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న వాట్సాప్, ఫేస్బుక్ ఇవేనా? ఇదే బేసిక్. బట్ వీటిని మేనేజ్ చేయడం అంటే అప్పుడు రెగ్యులర్ గా కంటెంట్ క్రియేట్ చేయడం, పోస్ట్ చేయడం, ఇవన్నీ వస్తాయి. ఓకే. సోషల్ మీడియా అండ్ యాడ్స్ ఉంటాయి అందులోని. ఆర్గానిక్ గా కొంతమంది పెయిడ్. ఓకే, జనరల్ గా అన్నారంటే ఇట్ మీన్స్ ఇట్ ఇంక్లూడ్స్ బోత్. లేదు కొంతమంది నాకు ఓన్లీ ఆర్గానిక్ కావాలి, నాకు ఓన్లీ పెయిడ్ స్పెషలిస్ట్ కావాలంటే అప్పుడు దాని రిలేటెడ్. ఓకే. ఓకేనా. సో అది సార్. సో మై సజెషన్ ఇస్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ క్యాంపెయిన్, క్రియేట్ ఏ యాడ్స్ క్యాంపెయిన్. మీరు యాడ్స్ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే బేసిక్ థింగ్ ఏంటో ఫస్ట్ బిజినెస్ పేజ్ ఉండాలి. ఇది మనం స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఫేస్బుక్ బిజినెస్ పేజ్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి, ఆ రెండు కనెక్ట్ అవ్వాలి, అదే కనెక్ట్ చేయాలి. ఓకే, ఆప్టిమైజ్ చేయాలి. హలో. ఇన్స్టాగ్రామ్ వాడడం వల్ల మనం ఏం చేస్తున్నాం అనేది మొత్తం అంతా కూడా సో అది మిగతా వాళ్ళు కూడా యూస్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారండి. అంటే అర్థం కాలేదు మీ క్వశ్చన్. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాయిస్ లోడ్ ఉంది. హలో. అదేనండి, ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తాం కదా ఇప్పుడు. అవును. సో అందులో ఏమేం చేస్తాం అనేది అందులో రికార్డ్ అయిపోతే ప్లస్ ఇంకోటి అంటే సేమ్ దాన్ని వేరే వాళ్ళు కూడా యూస్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. సి ప్రతి ప్లాట్ఫామ్ ట్రాక్ చేయడం అనేది కామన్. ఓకే, మీరు Okay. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏమేమి చేస్తున్నారు మొత్తం అన్ని ట్రాక్ అవుతాయి. ఓకే. ఓకే, ఎవ్రీ యాక్టివిటీ, ఎవ్రీ స్మాల్ మీ ప్రతి మీ ఐబాల్ కూడా ట్రాక్ చేస్తారు. ఓకే, మన వాట్ ఎవర్ ద వి సీ, వాట్ ఎవర్ వి టచ్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ క్యాప్చర్. నాట్ ఓన్లీ Okay. ఇన్స్టా, ఫేస్బుక్, మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. బట్ ఏంటంటే ఇవి పెద్ద ప్లాట్ఫామ్ అంటే దే హావ్ మోర్ రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ మైన్యూర్ థింగ్స్ ఆల్సో దే ట్రాక్. సో వాటి బట్టి మనకి యాడ్స్ చూపిస్తుంది. ఇప్పుడు యాడ్స్ ఎలా చూపిస్తుంది అంటున్నారు, ఇప్పుడు మనం బిజినెస్ కింద యాడ్ రన్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ యాడ్స్ మనం టార్గెట్ పెడుతున్నాం. ఓకే, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూపించాలి, ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైతే ఫుడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చూపించాలి అని మనం చెప్తున్నాం. కానీ అలానే అందరికీ చూపించింది మన యాడ్. ఓకే, ఆబ్వియస్గా అక్కడ ఫస్ట్ మన బడ్జెట్ లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు మన రోజుకి 1000 రూపీస్ స్పెండ్ చేస్తున్నాం అంటే 1000 రూపీస్ టార్గెట్ చూపించాలి. అండ్ అందులోని మనకి ఎక్కువ రిజల్ట్స్ వచ్చేలా చూపించాలి.
అప్పుడు అది ఏం ఓకే. చేస్తది, ఎవరైతే ఎక్కువగా క్లిక్ చేస్తారో, ఎవరైతే హ్మ్. ఫుడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో దే నీడ్ టు టేక్ యాక్షన్. హుహు. అలాంటి వాళ్ళకే చూపిస్తది. ఇప్పుడు నేనున్నాను. నేను అసలు ఏమి రెస్పాండ్ అవ్వను. నేను అసలు ఇన్‌స్టాగ్రామే యూజ్ చేయను. ఒకవేళ యూజ్ చేస్తే ఎప్పుడో దేంట్లో ఓపెన్ చేస్తాను, క్లోజ్ చేస్తాను. ఈవెన్ హ్మ్. ఓపెన్ చేసినా, టైమ్ స్పెండ్ చేసినా నేను ఎప్పుడు దేని మీద క్లిక్ చేయను. సో ఓకే. అప్పుడు నాకు చూపించేది వేస్టే. ఓకే. అదే ఎవరైతే ఎక్కువ యాడ్‌ల మీద అట్లా క్లిక్ చేసి, ఫార్మ్స్ అవి ఫిల్ చేసి ఎక్కువ ప్రొడక్ట్స్ అవి పర్చేస్ చేసి అలాంటోడు ఉంటాడు. అలాంటోడికి చూపిస్తే దానివల్ల యూజ్. అవును. సో ఆటోమేటిక్‌గా అల్గోరిథం చూసెస్ దెమ్, నాట్ మీ. హుహు. ఓకే. ఈవెన్ ఓకే. గూగుల్ అయితే ఇంకా మొత్తం మీ హిస్టరీ, లొకేషన్ ఎవ్రీథింగ్. సో వితౌట్ హ్మ్. ట్రాకింగ్ ఎనిథింగ్ అసలు ఈ అడ్వర్టైజింగ్ అనే కాన్సెప్టే ఉండదు. మన ఓకే. డేటా వాటి దగ్గర ఉంటుంది కాబట్టి ఆల్ దిస్ ఇస్ పాసిబుల్. అవును. ఓకే. యాహ్! సో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ రన్ చేయాలి, ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమైజ్ చేయాలంటే మీకు లోగో ఉండాలి, కలర్ ఫోటో ఉండాలి. మీరు ఇవన్నీ క్యాన్వా నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. అడ్రెస్‌లు, ఫోన్ నంబర్‌లు, ఈమెయిల్ ఐడీలు, బిజినెస్ గురించి ఇవన్నీ ఇవ్వాలి. ఓకే. అండ్ ఓకే. వన్స్ దెన్ బిజినెస్ మేనేజర్ క్రియేట్ చేయాలి. యాడ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. బట్ క్యాంపెయిన్ క్రియేట్ చేసే ముందే మీ దగ్గర క్రియేటివ్ అంటే పోస్టర్ గాని, రీల్ గాని రెడీగా ఉండాలి. ఏదైతే మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్నారో. ఓకే. అలాగే కాపీ టెక్స్ట్, యాడ్ టెక్స్ట్. క్లియర్? ఓకే. అప్పుడు అండ్ యాడ్ ద బడ్జెట్. యాడ్ ద బడ్జెట్ ఆర్ పేమెంట్. సో ఎప్పుడైతే ఇదంతా చేసి క్యాంపెయిన్ పబ్లిష్ చేస్తారో అప్పుడు యువర్ యాడ్ విల్ బి లైవ్. క్లియర్ అండి? ఓకే. So this is the process of Facebook ads. All the process is same, but few options are different as I said. But if you want to more learn about it, then you need to spend more time on this. Okay, you need to create the campaign, you need to test the campaign. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏది ఎలా వర్క్ అవుతుంది, ఎంత బడ్జెట్ పెడితే ఎలా రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే, రోజుకి ఎన్ని వస్తున్నాయి, నెలకి ఎన్ని వస్తున్నాయి. సో ఆల్ దీస్ ఆర్ కెన్ బి ఏబుల్ టు డన్ వన్స్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ దెన్ దేర్ ఇస్ రిపోర్టింగ్. ఓకే, యూ కెన్ ఆల్సో సీ ద రిపోర్ట్స్. సపోజ్ లెట్స్ సే ఇఫ్ ఐ గో టు వన్ అకౌంట్. సో మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ఇది ఈ మెట్రిక్స్, డేటా. సో అసలు నార్మల్ మీరు ఫిజికల్‌గా ఒక ఇది పెట్టామనుకోండి బోర్డ్. అది ఎంతమంది చూసారు, ఎంతమంది క్లిక్ చేసారు అవేం తెలియవు మనకి. బట్ బికాస్ ఆఫ్ డిజిటల్ అడ్వాంటేజ్ ఇస్ దిస్. మన దగ్గర కంప్లీట్ డేటా ఉంటుంది. ఓకే. రిజల్ట్స్, రీచ్, ఇంప్రెషన్, క్లిక్స్. వై ఐయామ్ నాట్ ఏబుల్ టు. ఓకే. ఐ థింక్ ఇదే లాస్ట్ వన్ ఉంది. సో ఇక్కడ మీరు కాలమ్స్ అవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సపోజ్ మీరు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ మెట్రిక్స్ చూద్దాం అనుకున్నారు అనుకోండి. సో దెన్ ఆటోమేటిక్‌గా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ కాలమ్స్ చూపిస్తుంది. ఇంప్రెషన్స్ ఎన్ని, కాస్ట్ పర్ మైల్ చెప్పండి మీకు 1000 ఇంప్రెషన్స్‌కి. క్లిక్స్ ఎన్ని, ఎంతమంది క్లిక్ చేశారు, కాస్ట్ పర్ క్లిక్ ఎంత, క్లిక్ త్రూ రేట్ అంటే ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది చూసారు. ఆ రేషియోనే క్లిక్ త్రూ రేట్ అంటారు. ఓకే. సో ఆల్ ద మెట్రిక్స్ యూ కెన్ సీ. సిమిలర్‌లీ నాకు డెలివరీ రిలేటెడ్ ఆర్ వీడియో రిలేటెడ్ మెట్రిక్స్ ఐ వాంట్ టు సీ. సో ఇక్కడ చూడొచ్చు మీరు. రైట్ నౌ ఓన్లీ ఒక వీడియో యాడెడ్ అన్నవుతుంది. 25% ఆఫ్ వీడియో 77 పీపుల్ చూసారు. హాఫ్ వీడియో 22 పీపుల్ చూసారు. 70 అంటే 75% 13 పీపుల్ చూసారు. 95% చూసింది 6 పీపుల్. 100% చూసింది 6 పీపుల్. అర్థమైందండి? సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మెట్రిక్స్ విల్ గెట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫేస్‌బుక్ అండి. ఎనీ క్వెషన్స్, ఎనీ డౌట్స్, ఎనీథింగ్? హలో? 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 కృష్ణ యామ్ ఐ ఆడిబుల్? యెస్. యెస్. ఓకే. ఇప్పుడు ఒక పోస్ట్‌ని పోస్ట్ చేసామనుకోండి. ఓకే. అది రియల్‌గా ఎలా చూస్తామండి మామూలుగా? అంటే పోస్ట్ ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆ! మనం పోస్ట్ చేసామనుకోండి అది. ఓకే. దాన్ని ఏ విధంగా ట్రాక్ చేసి మీరు చూడగలం? జస్ట్ ఫేస్‌బుక్ ఒక నార్మల్ పోస్ట్ చేస్తే మీరు మీ పేజ్‌లోకి వెళ్ళాలి డైరెక్ట్‌గా. ఓకే. ఓకే. మీ పేజ్‌లోకి వెళ్తే మీకు సపోజ్ ఈ పోస్ట్ ఉంది. సో దిస్ ఈస్ ద పోస్ట్ అనుకోండి. హియర్ యూ కెన్ సీ ద అంటే ఇప్పుడు రైట్ నౌ నేను నా పేజ్ నుంచి చూస్తున్నాను. మీరు డైరెక్ట్‌గా ఈ పర్టిక్యులర్ పేజ్‌కి వెళ్ళాలి. డిజిటల్ వరల్డ్ సపోజ్ ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్. సో ఇప్పుడు మీరు బిజినెస్ పేజ్‌లో ఉన్నట్టు. ఇక్కడ మీరు యూ కెన్ సీ ద అనలిటిక్స్ అవి. ఓకే. సో ఇది బేసిక్‌గా ఆ పేజ్. ఇక్కడ మీరు మోర్‌లోకి వెళ్తే ఐ థింక్ యూ కెన్ బి ఏబుల్ టు సీ ద ఇన్‌సైట్స్. సో దేర్ ఈస్ ఎ కాలమ్ కాల్డ్ ఇన్‌సైట్స్ ఇక్కడ. ఓకే. ఇన్‌సైట్స్‌లోకి వెళ్తే యూ కెన్ అండర్‌స్టాండ్ పోస్ట్ రీచ్, పోస్ట్ ఎంగేజ్‌మెంట్ లాస్ట్ 28 డేస్‌లో. సపోజ్ ఇక్కడ సీ ఇన్‌సైట్స్ అని కొడితే, సీ ఆల్ కొడితే ఈచ్ పోస్ట్‌కి ఎంతమంది సపోజ్ ఎంత రీచ్ ఉంది, ఎంతమంది ఎంగేజ్ చేశారు. ఓకే. సో లైక్ దట్ ఫర్ ఈచ్ పోస్ట్ వి కెన్ సీ ద రీచ్ అండ్ ఎంగేజ్‌మెంట్. ఇదా మీరు అడిగారు? అవును. యాహ్! సో దట్ మనకు తెలుస్తది ఏ పోస్ట్ వర్క్ అవుతుంది. సపోజ్ నేను లాస్ట్ 1 మంత్ నుంచి పోస్ట్ చేశాననుకోండి. నాకు హ్మ్. సపోజ్ చూడండి మోస్ట్ ఆఫ్ ద 5, 6, 9, 10, 11 ఓకే. బట్ ఇదో ఈ పోస్ట్‌కి 34 రీచ్ వచ్చింది. సో యాక్చువల్లీ ఇది హ్మ్. నా ఓన్ ఫోటో. అంటే ఓకే. పర్సనల్ నాకు దీన్ని బట్టి ఏమవుతుంది మామూలుగా క్రియేట్ చేసిన పాసిబిలిటీ తక్కువ వస్తుంది రీచ్. అదే నా హ్మ్. పర్సనల్‌గా అయితే ఎక్కువ వస్తుంది. ఓకే. ఓకే. సిమిలర్‌లీ ఎంగేజ్‌మెంట్ కూడా ఎక్కువ దీనికి. హ్మ్. అలాగే ఇంకోటి చూస్తే ఇక్కడ సపోజ్ ఇండిపెండెన్స్ డేకి ఇక్కడ ఎంగేజ్‌మెంట్ 3 వచ్చింది. మిగతా వాటిలన్నిటికి 0లో, 1లో, 0లే. మళ్ళీ నా హ్మ్. పర్సనల్ దానికి ఎంగేజ్‌మెంట్ వచ్చింది. అలాగే మా 3